హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఈ 2025వ సంవత్సరంలో మొదటి గ్రహణం మార్చి నెలలో ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మన భారత్లో కనబడుతుందా? గర్భవతులు నియమాలు పాటించాలా? సో వీటి యొక్క పట్టు విడుపు కాలాలు ఏంటి? సో ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 2025వ సంవత్సరంలో మొదట రాబోయే గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మార్చి 14 హోలీ పండుగ రోజున కనబడబోతుంది. దాదాపుగా 2 ఏళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. దీన్ని బ్లడ్ మూన్గా కూడా పిలుస్తారు. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటంటే, భూమి సూర్యుడికి చంద్రుడికి నేరుగా మధ్యగా ఉన్నప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. దాని నీడ చంద్రునిపై పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో పాక్షికంగా సంపూర్ణ చంద్రగ్రహణంగా కనిపిస్తుంది. దీని యొక్క పట్టువిడుపు కాలం వచ్చేటప్పటికి ఉదయము 9:29కి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 3:39కి ఈ యొక్క గ్రహణం ముగుస్తుంది. సాధారణంగా గ్రహణాల రోజుల్లో చంద్రుడు కాస్త పెద్దగా ఎప్పుడూ కనిపించే రంగులోనే కనిపిస్తాడు. కానీ బ్లడ్ మూన్ రోజున చంద్రుడు పూర్తిగా ఎర్రగా లేదా ఆరెంజ్ కలర్లో దర్శనమిస్తాడు. సూర్యుడి నుంచి విడుదలయ్యే రెడ్ ఆరెంజ్ కిరణాలు భూమి వాతావరణం గుండా వెళ్ళి చంద్రుడిని ప్రకాశింపజేస్తాయి. దీనిని రేలీ స్కాంజరింగ్ అని పిలుస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పివేస్తుందన్నమాట. సో చంద్రుడు ఇలా ఎర్రగా లేక ఆరెంజ్లో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ గ్రహణం అనేది మన ఇండియాలో కనిపించదు. ఎందుకంటే సో అది వేరే ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. సో మనకు ఈ గ్రహణం టైంలో మనకి పగటి పూట కాబట్టి సో చంద్రగ్రహణం అనేది మన భారత్లో లేదు. కాబట్టి గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ యూరోప్, ఆఫ్రికా ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణం అయితే కనబడబోతుంది. సో అక్కడ కొన్ని ప్రాంతాలలో సంపూర్ణంగా కనబడితే మరికొన్ని ప్రాంతాలలో పాక్షికంగా ఈ గ్రహణం అయితే కనబడుతుంది అన్నమాట. సో ఇది మన భారత్లో కనిపించదు కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.